బ్రదర్, 'పుష్ప 2' లాంగ్ వీకెండ్ అయితే మనకైతే అయిపోయింది. 4th డిసెంబర్ 9:30 PM నుంచి స్ట్రోవల్ అయితే పడ్డాయి. సో అదే రోజు రేవతి గారు కూడా అయితే చనిపోయారు తొక్కేసలాట్లో. అండ్ అలాగే మనకి ఈ సినిమా కలెక్షన్స్ కానీ చూసినట్లయితే డే 3 కంటేను డే 4లో 20% పెరిగాయి. సో కలెక్షన్స్ మనకి ఓవరాల్గా అయితే పెరిగాయి అన్నమాట. డే 4 అనేది సండే అయింది కాబట్టి. సో సినిమా మొత్తంలో మనకి ఆల్ ఇండియాలో ఎంత కలెక్ట్ చేసింది, ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసింది, మొత్తం డే 4 ఎంత కలెక్ట్ చేసింది, సో మనకి డే 1, డే 2, డే 3 కలుపుకుంటే డే 4తో పాటు ఎంత అవుతుంది మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది నేనైతే చెప్తాను. సో మనకి ఎక్కువగా అయితే హిందీ నుంచి అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. హిందీలో ఎక్కడైతే తగ్గడం లేదు. డే 1 కంటేనో డే 3, డే 4 ఎక్కువ కలెక్ట్ చేసింది మనకి హిందీలో. సో మీకు అర్థమవుతుందా? హిందీలో మనకి డే 1 కంటేనో డే 3, డే 4 ఎక్కువ కలెక్ట్ చేసింది. సో మనకి హిందీ వాళ్ళు ఎక్కువగా ఈ మూవీని అయితే ఇష్టపడుతున్నారు. ఓవర్సీస్లో కూడా మనకి హిందీ లాంగ్వేజ్కి సంబంధించిన టికెట్స్ ఎక్కువగా అయితే తెగుతున్నాయి అన్నమాట. సో మేబీ పుష్పరాజ్ మ్యానరిజం కావచ్చు, ఆ తర్వాత మనకి కిల్లి ఎక్కువ వేస్తారన్నమాట హిందీ వాళ్ళు. దాని గురించి అయితే అయి ఉండొచ్చు. సో సరదాగా చెప్తున్నాను. మూవీలో కూడా నాకు కిల్లి నచ్చల, ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఇదిగా ఉంటుంది, కొంచెం ఇరిటేట్గా అనిపించింది నాకు. ప్లస్ ఆ కిల్లి ఏంటంటే వాయిస్ స్పష్టంగా లేదనమాట. డే 4 గురించి మాట్లాడుకునే ముందు డే 5 గురించి కానీ చూసినట్లయితే డే 5 వచ్చేసి మనకి మ్యాక్సిమం వచ్చేసి 75% వరకు అయితే మనకు సౌత్లో అయితే తగ్గబోతున్నాయి కలెక్షన్స్. నార్త్లో 62% వరకు తగ్గబోతున్నాయి. ఓవర్సీస్లో కూడా మనకి 65% వరకు కలెక్షన్స్ అయితే తగ్గబోతున్నాయి. సో మనకి వీకెండ్ అయిపోయింది. వీక్ డేస్లోకి అయితే వచ్చేసాం. మండే కాబట్టి చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో డే 4 అనేది దీనికి చాలా హ్యూజ్ అమౌంట్ రావాలి, అలాగే చాలా ఇంపార్టెంట్. సో అందుకని డే 4 రిపోర్ట్ మొత్తం క్లియర్గా చెప్తాను. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. సో ఇప్పుడు మనం ఆల్ ఇండియా పుష్ప యొక్క గ్రాస్ కానీ చూసినట్లయితే 166 కోట్ల గ్రాస్ అయితే ఆల్ ఇండియా అయితే పెట్టిందన్నమాట డే 4 వచ్చేసి. దీంట్లో హిందీ గ్రాస్ కానీ చూసినట్లయితే 102 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు వచ్చేసి 49.5 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మనకు సౌత్లో మ్యాక్సిమం అయితే తగ్గాయి అన్నమాట. ఆ తర్వాత కర్ణాటక 6.5 crores, కేరళ 3.5 crore, ఆ తర్వాత తమిళనాడు వచ్చేసి 4.5 crore, టోటల్ వచ్చేసి 166 crores. ఇది ఇండియా వరకు. ఇప్పుడు ఓవర్సీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ కానీ చూసినట్లయితే టోటల్ కలుపుకొని మనకి 48 crores అనేది గ్రాస్ అయితే లెక్కలైతే వచ్చింది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఇండియా కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, మొత్తం కలుపుకొని 214 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి డే 1 వచ్చేసి 294 కోట్ల గ్రాసు, డే 2 వచ్చేసి 155 కోట్ల గ్రాసు, డే 3 వచ్చేసి 172 కోట్ల గ్రాసు, డే 4 వచ్చేసి 214 కోట్ల గ్రాసు. అలాగా మొత్తం కలుపుకొని 4 రోజులు గాను మనకి పుష్ప ఎంత కలెక్ట్ చేసిందంటే వరల్డ్ వైడ్గా 835 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడం అనేది జరిగింది. సో మనకి అఫీషియల్గా మైత్రి మూవీ మేకర్స్ దీనికంటే ఎక్కువ నెంబర్ వేయచ్చు చెప్పలేము అనమాట. సో అవి కంప్లీట్ ట్రేడ్ దగ్గర నుంచి వచ్చిన లెక్కలు అనమాట. సో దీనికంటే నాకు తెలిసి 5-10 కోట్లు ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉంటుంది. సో చరిత్రలో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ 400, ఫాస్టెస్ట్ 500, అలాగే ఫాస్టెస్ట్ 800 మూవీ కూడా ఇదే అనమాట. సో చాలా గట్టిగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.